మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యం కనుక ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడానికి బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాఘవేంద్రరావు పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో వన్ స్టెప్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రిటైర్డ్ డిఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచే బాధ్యత తీసుకోవాలని అన్నారు. భావితరాలకు ఆక్సిజన్ కొనే పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మొక్కలు నాటాలని అన్నారు. వృక్ష సంపద ఆధారంగానే భవిష్యత్తులో మానవాళి మనుగడ సాధ్యమని డాక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు. సొసైటీ అధ్యక్షులు జోగా రామకృష్ణ మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని గ్రీనరీగా చేయడం కోసం ఇప్పటికే తాము 20,000 మొక్కలు నాటామని 1,00,000 మొక్కలు నాటాలనేది తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు సీతారామరాజు, ఆనంద్, వీరబ్రహ్మం, సుధాకర్, శేషగిరిరావు, చేయుత రవి, కామేశ్వరరావు, వెంకటేశ్వరరావు, రామారావు, ఎర్లవిల్లి కృష్ణ, అడబాల రత్నప్రసాద్, డాక్టర్ దాసరి శ్రీధర్, ప్రసాద్ నాయుడు, బుద్ధరాజు సత్యనారాయణరాజు, రాజా, ఐరెడ్డి వెంకట్రావు, పివి రమణ తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించాలి, కార్బన్ డైఆక్సైడ్ లాంటివి, ప్లస్ దాంతోపాటు ఆక్సిజన్ పెంచి ఇప్పుడు అందరూ కూడా చాలామందికి ఈ పొల్యూషన్ వల్ల, న్యూక్లియర్ పొల్యూషన్, ఫ్యాక్టరీల వల్ల, ఇవన్నిటి వల్ల కూడా ఊపిరితిత్తుల వ్యాధులకి, గుండె జబ్బులకి, బ్రెయిన్ ప్రాబ్లమ్స్కి లోనవుతున్నారు. కాబట్టి తగ్గించడం కోసం ఈ మొక్కలు పెంచి దీని యొక్క ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కాకినాడకి ప్రొవైడ్ చేయడం కోసం వారంతా కూడా వాళ్ళ నిధులంతా వెచ్చి వాళ్ళ జేబుల నుంచి ఖర్చు పెట్టుకోవడం చేస్తున్నారు. సో ఈ వాకర్స్ అసోసియేషన్ ఇది ఇప్పటికీ 4వ సారి ఈ మొక్కలు ఈ సంవత్సరంలో వాకర్స్ బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రత్నప్రసాద్ గారు, శ్రీధర్ గారు, మిగతా మిత్రుల సహకారంతో ఇలా చేపట్టడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా ఈ మొక్కల యొక్క ప్రాధాన్యతను, ప్రకృతిని కాపాడటానికి ప్రతి వాళ్ళు చేసి కొన్ని చేస్తూ ఉన్నాం. ప్రతి వాళ్ళు కూడా ఈ వేప మొక్కలు ఏంటంటే మంచి ఆరోగ్యం వాతావరణం వస్తుందని చెప్తుంటే ప్రతి వాళ్ళు ఈ వేప మొక్క కనపడితే చాలా విరిచేయడం, ఎందుకంటే అవి మనిషిని పొల్యూషన్ పెరిగిపోతే మొక్క పెరగట్లేదు. నేను మేకలాగా టైప్లో కొంచెం ఏంటంటే ఆకులు తినేయడం, అంటే వాళ్ళకి ఏంటంటే చాలా మంది తింటే ఇది ఆరోగ్యం బాగుపడుతుంది, పళ్ళు బాగుపడతాయి అనే ఒక రాంగ్ కాన్సెప్ట్లో విపరీతంగా చెట్లు ఇచ్చేసి పళ్ళుతో వేయడం లేదా ఆకులు తినేయడం, ఇది ఎంత మాత్రం మంచిది కాదు. రేపు పొద్దున మన భావితరాలకి మనం ఏమిస్తాం ఈ పొల్యూటెడ్ వరల్డ్లో ఈ అనారోగ్యమైన వాతావరణం ఇవ్వడం కంటే మొక్కలు పెంచి ప్రతి వాడు కూడా మొక్కలు పెంచి కనీసం వాళ్ళు బతకడండి. మీరు పాతగా కొత్త మొక్కలు వేసినైపోయినా అవి వేసే వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆ మొక్కలు వాడి బాణాన్ని వాడు బతకనిస్తే మనకి మంచి ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుంది, ఎక్కువ ఆక్సిజన్ కూడా దొరుకుతుంది. కాబట్టి ఈ సందర్భంగా రామకృష్ణ గారు, వన్ స్టెప్ అహెడ్ ఫర్ సొసైటీ వారిని, రత్నప్రసాద్ గారు, శ్రీధర్ గారు, మిగతా మిత్రులందరినీ, రాజు గారు, వీళ్ళందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ రామకృష్ణ గారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు, ఇంకా గ్రీనరీ కోసం ఇంకా మరిన్ని మొక్కలు పాస్తే ఇంకా బాగుంటుందని వారిని రిక్వెస్ట్ చేస్తూ వారికి ఎప్పుడే సహకారం అవసరమో మా వాకర్స్ చేసేటప్పుడే ముందు ఉంటాం వారితో పాటు పయనించడానికి. మా సంస్థ వన్ స్టెప్ టువర్డ్ సొసైటీ ఆర్గనైజేషన్ ద్వారా కాకినాడ నగరంలో దాదాపుగా 20,000 మొక్కలు వేయడం జరిగింది. అయితే ఈ యొక్క బోట్ క్లబ్లో కూడా కొంత మొక్కలు వేసే అవసరం ఉందని చెప్పేసి బోట్ క్లబ్ అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్ వారు రత్నప్రసాద్ గారు మరియు నాయుడు గారు వెళ్ళడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని ఈరోజు మేము కాకినాడ ఈ యొక్క బోట్ క్లబ్లో మొక్కలు వేసే కార్యక్రమం చెప్పాం. అంటే ఈ మొక్కల్లో ప్రకృతికి ఉపయోగపడుతూ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా పెంచేటటువంటి మొక్కల్ని మేము వేయడం జరుగుతుంది. దీంట్లో ఈరోజు వేసే మొక్కలు గాలుగా వేపన 2 మొక్కలు కూడా అద్భుతంగా మనకు ఉపయోగపడతాయి. ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్న ఇది ఏదైతే గ్రీనరీ ఉందో అది మన జీవిత పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మన పూర్వీకులు, మన తల్లులు, తండ్రులు, ఆ యొక్క తాతలు వాళ్ళందరూ వేసిన మొక్కలు. మరి నెక్స్ట్ తరానికి మనం ఏదైనా ఇవ్వాలనుకుంటే కనుక ఈరోజు మనం ప్రారంభించాలి. ఆ యొక్క ప్రారంభంలో మా యొక్క వన్ స్టెప్ టువర్డ్ సొసైటీ, అంటే ఒక అడుగు సమాజం వైపు అనేటువంటి మా యొక్క సంస్థ ద్వారా మాతో కూడా నడుస్తున్నటువంటి మా డాక్టర్ గారు, మా గురువు గారు రాఘవేంద్ర గారు, మా యొక్క బ్రహ్మాజీ గారు, మొత్తం అందరూ కూడా ఈ రోజు సభ్యులు అందరూ కూడా మాకు తోడ్పడుతున్నారు. మా యొక్క చేయూత సంస్థ నుంచి రవి గారు ఇచ్చారు. ఇంతమంది సహకారంతో మేము కూడా ముందుకు వెళ్తాం. కాకినాడ నగరంలో వేసిన ఈ యొక్క స్ట్రెంగ్త్తో పాటుగా మాకు ఊపిరి దేవుడు ఇచ్చినంతకాలం ప్రయాణం చేసి 1,00,000 మొక్కలన్నా ఈ కాకినాడలో వేయాలనేది మా యొక్క లక్ష్యం. దీనికి ప్రతి ఒక్కరు సహకరించి ప్రజలు కూడా ముందుకు వచ్చి వారి ఇంటి దగ్గర ఒక్కొక్కరు ఒక మొక్క వేసినా సరే ప్రకృతి మనం కాపాడుతాం, మంచి ఆక్సిజన్ భావితరాలకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.